నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బిరామ్. కాంగ్రెస్ ముఖ్య నేత కొండా సురేఖ ఇంటి వద్ద జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి, జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి మనకు కులంకుషంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఒక నార్మల్ సిచ్యువేషన్ చెప్తాను నీకు. ఇప్పుడు నిన్ను నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం, మేమందరం కలిసి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. నేను ఒక కాంట్రాక్టర్ను, ఇంకొకటి ఈవెంట్ ఆర్గనైజర్, ఇంకోటి ఎవరెవరో ఉంటారు, లోకల్ బాడీస్. నీకోసం బాగా పనిచేసి తిరిగి చాలా ఓట్లు పోగు చేసి నాకు పలుకుబడి ఉంటుంది. నా పలుకుబడి మీద నీకు ఒక 500 ఓట్లు ఇప్పిస్తాను నేను. ఎందుకంటే రేపు నువ్వు గెలిస్తే నాకేమన్నా ఫేవర్ చేస్తావేమో అని ప్రతి చోట ఉంటుంది. ఇదేం తప్పని నేను అన్ను. ఇది ఎన్నికలు అంటే రాజకీయంగానే కాదు, బయట కూడా ఉంటాయి, ప్రైవేట్గా కూడా చాలా జరుగుతాయి. ఇట్లా నువ్వు మంత్రి అయ్యావనుకో రేపటి రోజు, కానీ నేను ఇంకా ఆశపడతా, నాకు ఏదైనా మంచి కాంట్రాక్ట్, అప్పుడప్పుడు కలుస్తారు కూడా బొకేలు పట్టుకొని, మంచి కాంట్రాక్ట్ ఉంటే చూడండి మా కంపెనీకి, మాకు ఇప్పుడు ఏదైనా ఈవెంట్ వస్తే మాకు ఇప్పియండి, ఏదైనా టెండర్ వస్తే మాకు ఇప్పించండి, ప్రతి చోట అడుగుతారు. ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కట్టారు, కాంప్లెక్స్ కట్టిన తర్వాత దీంట్లో ఇంటీరియర్స్ మెయిన్ చేస్తాను కొంతమంది ఇంటీరియర్స్ ఎగపడతారు. కొత్త ఆఫీస్ స్పేస్ కనిపించింది, మీకు మొత్తం మేం చేసి పెడతామండి, డిజైన్ చేసి పెడతామండి, చాలామంది వస్తారు, మాకే ఇవ్వండి అని. అంతెందుకు పెళ్ళి డెకరేషన్ మాకివ్వండి అని చాలామంది వస్తారు. అట్లా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేవాళ్ళు వేరు. నువ్వు నాకు తెలుసు అనుకో, నువ్వు మంత్రివి, లేకపోతే నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ఎంపీవి, నాకు తెలుసు అనుకో, 1-10 సార్లు నేను నీ చుట్టూ తిరిగి కనపడతా ఉన్నాను అనుకో, సడన్గా నీకు ఏదో ఈవెంట్ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏపీకి వచ్చాడు అన్ఎక్స్పెక్టెడ్గా, ఓకేనా, ఆ టూర్కి సంబంధించి సెటప్, ఆ కుర్చీలు అన్నీ నువ్వు నాకు ఇస్తావు. నీకు ఆ ముందు 10 రోజుల నుంచి నేను కనబడ్డా కాబట్టి, 4 రోజులు 10 మంది కనిపిస్తారు, కొంచెం నీకు ఇంకా టచ్లో ఉండి నేను సొంతం చేసుకుంటా. అంతే, సినిమా ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మాకివ్వండి. అర్థమైంది కదా, అంటే వాళ్ళ బిజినెస్లు ఏవి, గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసే వాళ్ళకి ఉంటాయి ఆశలు. అయితే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర కూడా, ఆవిడ గెలిపించిన వల్ల, ఆవిడ గెలుపుకి సహాయం చేసిన వల్ల కొంతమంది ఎప్పుడన్నా ఏమన్నా కాంట్రాక్టర్లు, టెండర్లు ఇట్లాంటివి ఏమన్నా వస్తే మాకు ఇవ్వండి అమ్మా, మేము బాగా చూసుకుంటామని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈమె కూడా హామీ ఇస్తుంది, సరే ఏదొచ్చినా నీకు ఇస్తా. నెక్స్ట్ పొంగులేటి గారు ఉన్నారు, ఆయన కూడా పెద్ద మంత్రి, ఎప్పటి నుంచో అక్కడ ఆయనకు పెద్ద సంస్థానం అయింది. ఆయన్ని నమ్ముకొని కూడా, సార్ ఎప్పుడన్నా ఏదన్నా వస్తే మాకు ఇవ్వండి సార్ అంటే, ఇస్తాను, సరే చూస్తాలేవయ్యా. సీతక్క గారు కూడా అంతేగా. సమ్మక్క సారలక్క జాతరకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ జాతరలో ఏర్పాట్లు అంటే ఏముంటాయంటే, అక్కడ వచ్చిన వాళ్ళకి టెంపరీ మరుగుదొడ్లు కట్టడం, అంటే ఒక కన్స్ట్రక్షన్ వాడికి కాంట్రాక్ట్ ఇస్తేనే కదా వాడు అక్కడక్కడ కట్టుకుంటాడు. ఆ ఎక్కడైతే నువ్వు కడుతున్నావో ఆ ప్లేస్లో ఎవరి పొలం అయితే ఉందో అతనికి టెంపరీగా 3-4 రోజులు జరుగుద్ది కదా ఆ ఈవెంట్. ఆ 4 రోజుల సంబంధించి ఆయనకు కూడా కొంచెం ఏ ఇబ్బంది లేకుండా, ఆయన ఒకవేళ పంట వేసుకున్నాడు అనుకో, నువ్వు దాన్ని ఏదో చేయాల్సి వస్తుంది, పక్కన ల్యాండ్ ఖాళీగా ఉంది అక్కడ పెట్టుకో, వాడికి ఎంతో కొంత ఇవ్వాలి. నెక్స్ట్ సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, గవర్నర్లు వస్తున్నారు, నరేంద్ర మోడీ గారే వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు ఏం చేయాలి, రోడ్డు ఎలా ఉంది, ఏమన్నా గుంతలు ఉంటే పూడ్చాలి, నీట్గా సెట్ చేయాలి. ఇప్పుడు మోడీ గారు శ్రీశైలం వెళ్తుంటే ఆ రోడ్లో ఒక 50 కిలోమీటర్స్ రోడ్డు గుంతలు ఉంటే దాన్ని ఇప్పుడు సెట్ చేశారు. అట్లా ఆ సెట్ చేయాలంటే ఒకడికి ఇవ్వాలి కానీ నువ్వు ఇమీడియట్ కాంట్రాక్ట్, అది వాడు తెచ్చుకున్నప్పుడు వాడికి ఎందుకు 10 పావులో మిగులుద్ది, ఆ ఆశపడే వాళ్ళు తీసుకుంటారు కన్స్ట్రక్షన్ మాకు ఇవ్వండి అని. అండ్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ అక్కడ షాప్స్, టెండర్స్, లోకల్కి ఇంకేదో 4 రోజులు మహాజాతర, అది కోట్ల మంది జనాలు వస్తారు గద్దెల దగ్గర నుంచి. అండ్ జంపన్న వాగులో స్నానం చేయడం ఒక ఘట్టం అక్కడ. అక్కడికి నిజంగా నీళ్ళని పోవు, పక్కన ఎక్కడి నుంచో వాటర్ తెచ్చి అక్కడ వదులుతారు, అక్కడ నుంచి మళ్ళీ శుద్ధి వాటర్ అది ఫ్లో అయ్యేలాగా ఏదో సెట్ చేస్తారు. ఆ పని చేయాలన్నా కూడా ఒకటి కావాలి, కానీ ఒక మనిషి, ఒక కంపెనీ, ఆ కంపెనీకి నువ్వు టెండర్ ఇవ్వాలి. అది మేం చేస్తాను 100 మంది వస్తారు నీ దగ్గర, కానీ నేను నీకే ఇవ్వాలి. ఇంకా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి, నువ్వు నా దగ్గర ఉండి గెలిపించావు, మీ యూత్ అంతా బాగా వాట్సాప్ గ్రూపులలో నన్ను బాగా షేర్ చేశారు, ఎలక్షన్స్ ముందు జెండాలు పట్టుకొని తిరిగావు, అంత చేసావు, నేను నీకేదో చెయ్యాలి.
అట్లా ఔత్సాహికులు కొంతమంది ఉంటారు. అలా పొంగులేటి గారికి, సీతక్క గారికి, ఈవిడకి ఉంటారు.